లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. మన దేశంలోని టాప్ టెలికాం నెట్వర్క్లలో ఎయిర్టెల్ ఒకటి. దీనికి ప్రత్యేకమైన బ్రాండ్ ఇమేజ్ ఉంది. అధిక స్పీడ్, అంతరాయాలు లేని నెట్వర్క్ను ఎయిర్టెల్ అందిస్తుంది. దీంతో వినియోగదారుల నుంచి కూడా మంచి ఫీడ్బ్యాక్ వస్తుంది. దీనిలో ప్రీపెయిడ్తో పాటు పోస్ట్ పెయిడ్ ప్లాన్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు మరో కొత్త ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లో ఎయిర్టెల్ ముందుకొచ్చింది. 395 రూపాయల ఛార్జ్తో 56 రోజులు వ్యాలిడిటీతో ఈ కొత్త ప్లాన్ ఉంటుందని చెబుతున్నారు. ఇదే ధర వద్ద రిలయన్స్ జియో ప్రీ ప్లాన్ కూడా ఒకటి ఉంది. దానికి ప్రత్యామ్నాయంగా ఇది ఎయిర్టెల్ అందిస్తుందని చెబుతున్నారు. ఈ క్రమంలో ఎయిర్టెల్ ప్లాన్లోని ప్రయోజనాలు, రిలయన్స్ జియోకి దీనికి మధ్య తేడాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఎయిర్టెల్ 395 ప్లాన్. ఈ ప్లాన్లో ప్రయోజనాలు ఇలా ఉంటాయి. 56 రోజులు వ్యాలిడిటీ, అపరిమిత వాయిస్ కాలింగ్, 56 రోజులకు 600 SMS. ఒకవేళ అన్ని ఉచిత SMSలు ఉపయోగించినట్లయితే వినియోగదారులు స్థానిక SMS కోసం ₹1 STD SMS కోసం ₹50 చేస్తారు. 6 GB డేటా, అలాగే అపోలో 24/7 సర్కిల్, వింక్ మ్యూజిక్, ఉచిత హలో ట్యూన్కి యాక్సెస్ ఇస్తుంది. ఎయిర్టెల్ వర్సెస్ జియో. ఎయిర్టెల్ తీసుకొచ్చిన కొత్త ప్లాన్ ధరతో రిలయన్స్ జియోలో మరో ప్లాన్ ఉంది. అయితే ఎయిర్టెల్ 56 రోజుల వ్యాలిడిటీ ఇస్తుంటే జియో మాత్రం 84 రోజుల వ్యాలిడిటీని అందిస్తుంది. ఇంకా జియో రోజుకు SMSలను ఇస్తుంది. అయితే ఎయిర్టెల్ మాత్రం మొత్తం కలిపి 600 SMSలు మాత్రమే అందిస్తుంది. ఈ క్రమంలో రెండింటిని కంపేర్ చేస్తే ఎయిర్టెల్ ప్లాన్ కన్నా జియో ఎక్కువ కాలం వ్యాలిడిటీని SMSల కారణంగా మెరుగైనదిగా కనిపిస్తుంది. అయినప్పటికీ టెలికాం టాక్ నివేదించిన ప్రకారం ఎయిర్టెల్ ప్లాన్ టెలికాం ల్యాండ్స్కేప్తో భవిష్యత్తు టారిఫ్ సర్దుబాటును ప్రభావితం చేయడానికి ఒక వ్యూహాత్మక చర్య కావచ్చు. మరిన్ని ప్లాన్లు. VI ఇటీవల ఉచిత నెట్ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్తో కూడిన ప్రీపెయిడ్ ప్లాన్లతో ముందుకు వచ్చింది. నెట్ఫ్లిక్స్ బేసిక్ సబ్స్క్రిప్షన్తో 3 ప్లాన్లు ఉన్నాయి. వీటి ధర ₹199. అలాగే జియో దాని బడ్జెట్ ఫ్రెండ్లీ ప్లాన్లకు ప్రసిద్ధి చెందింది. ఇది వినియోగదారులకు అనేక రీఛార్జ్ ఎంపికలతో భరోసా ఇస్తుంది. వినియోగదారుల బడ్జెట్పై ఒత్తిడి లేకుండా వినియోగదారుడు అనేక అవసరాలను తీర్చుతుంది. కంపెనీ రీఛార్జ్ పోర్ట్ఫోలియోలో స్వల్పకాలిక నుంచి దీర్ఘకాలిక ప్లాన్ల శ్రేణిని కలిగి ఉంటుంది. ఇది వినియోగదారులకు సౌలభ్యాన్ని అందిస్తుంది.